హాయ్ డీజే లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డీజే వ్లాగ్స్. ఈ రోజు మనం డైనమైట్ DM2112 2000 స్పీకర్ గురించి అయితే చెప్పుకుందాం. రండి అన్బాక్సింగ్ చూద్దాం. సో ఇదే ద ఇండియా మోస్ట్ పవర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ కంపెనీ అయితే ఇది డైనమైట్ DM2112 అయితే ఈ స్పీకర్ వస్తుంది మనకి. ఇది వచ్చేసరికి మనకి 5.5 ఇంచ్ వాయిస్ స్కేల్ అయితే వస్తుంది. 8 ohms ఇంపిడెన్స్ అయితే ఉంటుంది. దీని RMS పవర్ వచ్చేసరికి 2000 RMS పవర్ అనమాట. డ్యూయల్ మోల్టెడ్ డబుల్ మ్యాగ్నెట్స్ అయితే వస్తుంది. దీని ఫ్రేమ్ చూసారా ఎంత స్టైలిష్ గా ఉందో. ఇది వచ్చేసరికి మనకి అల్యూమినియం మెటీరియల్ అనమాట. ప్లస్ మైనస్ పోల్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా చాలా డ్యూరబిలిటీగా క్వాలిటీగా అయితే ఉన్నాయి. టోటల్ ఓవరాల్ గా స్పీకర్ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉంది. ఈ మెటీరియల్ అయితే సిలికాన్ మెటీరియల్ అయితే స్పైడర్ ఇచ్చాడు. ఇది వచ్చేసరికి మనకి డబుల్ లేయర్ అయితే వస్తుంది. కోన్ చూసుకున్నట్లయితే ఇది మలేషియన్ కోన్ అనమాట. హెవీగా అయితే ఉంది. ఇది పంచ్ ప్లస్ వైబ్రేషన్ కూడా రెండు వస్తాయి. వాయిస్ కాయిల్ మెటీరియల్ వచ్చేసరికి కాపర్ ఇన్ అండ్ అవుట్ వాయిస్ కాయిల్ వస్తుంది. ఇది 2 లేయర్ వాయిస్ కాయిల్. డయామీటర్ చూసుకున్నట్టయితే మ్యాగ్నెట్ ఇది 230 mm అయితే ఉంది. ఈ పేపర్ క్వాలిటీ కూడా చాలా అయితే బాగుంది. ఇందులో వచ్చేసరికి మనకి పంచ్ అండ్ వైబ్రేషన్ కూడా అయితే వస్తుంది. మనకి ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఇది డబుల్ లేయర్ సిలికాన్ స్పైడర్ అయితే వస్తుంది అనమాట. మనం దీనికి సజెస్ట్ చేసే యాంపుల్ ఏంటంటే నాకు తెలిసి జైఫర్ Z8 GS Pro ఆడియో, ఇంకొకటి వచ్చేసరికి గ్యాంగ్స్టర్. ఇంకా చూసుకున్నట్లయితే ఈ కంపెనీలో కూడా అంటే డైనమైట్లో కూడా మనకి 4 ఛానల్ 2 ఛానల్ యాంప్లిఫైర్లు అయితే ఉన్నాయి. దీనికైతే బెస్ట్ వచ్చేసరికి Z8 గ్యాంగ్స్టర్ GS Pro ఆడియో అయితే నేను బెస్ట్ అని సజెస్ట్ చేస్తాను నాకు తెలిసినంత వరకు. మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి మీరు ఏది తీసుకోగలిగితే ఆ యాంప్ వేసుకుంటే మనం క్రాస్ ఓవర్లో అనేది ప్రోగ్రామింగ్ అనేది ఎంత కరెక్ట్గా ఎంత బాగా ఇచ్చుకుంటే అంత బెస్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. ఈ స్పీకర్ మనకి పవర్ రేటింగ్ చూసుకున్నట్లయితే మనకి RMS పవర్ 2000 వాట్స్, పీక్ పవర్ చూసుకున్నట్లయితే మనకి 5000 వాట్స్ వరకు అయితే ఉంది. దీని కంటిన్యూస్ పవర్ అంటే RMS పవర్ వచ్చేసరికి మనకి 2000 వాట్స్ అయితే ఉందన్నమాట. దీంట్లో మన ఈ స్పీకర్ వచ్చేసరికి మనకి దేనికి ఎక్కువ సూటబుల్ అంటే డ్యూయల్ పిన్ అండ్ ప్లాస్మాలో కూడా ఎక్సలెంట్ త్రో అయితే ఉంటుంది. మనకి ఎక్కువగా వచ్చేసరికి ఇది నార్త్ సైడ్ ప్లాస్మాలో అయితే ఎక్కువ యూజ్ చేస్తారు. మన సైడ్ వచ్చేసరికి డ్యూయల్ పిన్లో బాగా యూజ్ చేస్తారనమాట. చెప్పాను కదా, మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి మీరు ఏ యాంప్లిఫైర్ అయితే చూస్ చేసుకుంటారో బెస్ట్ యాంప్లిఫైర్ అయితే చూస్ చేసుకుని మీరు ప్రోగ్రామింగ్ అనేది కరెక్ట్గా ఇచ్చుకున్నట్లయితే దీని బెస్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. మనకి స్పీకర్ వచ్చేసరికి నార్త్ సైడ్ కానీ మనకు కానీ బాగా ఫేమస్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్ అయితే ఒక అతను 4 లేయర్ వాయిస్ కాయిల్ మీద అయితే చేయమన్నాడు డైనమైట్ 21 స్పీకర్ మీద. మన దగ్గర అయితే ప్రస్తుతానికి డైనమైట్ 21 ఇంచ్ 12 అయితే అవైలబుల్ ఉంది. ప్రజెంట్ ఏంటంటే ఆ స్పీకర్ వచ్చేసరికి మనకి 4 లేయర్ స్పీకర్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది. అది నా దగ్గరికి రాగానే ఖచ్చితంగా వీడియో అయితే చేద్దాం. ఇది అవైలబుల్ ఉంది కాబట్టి ఇది చేశాను. దీని ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అరౌండ్ 35,000 దాకా అయితే ఉంది. ఈ టెస్టింగ్ వీడియో వచ్చేసరికి నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇది గైస్ మరి ఇవాల్టి మన వీడియో, ఇవాల్టి మన టాపిక్ అయితే ఇదే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ తెలుగు డీజే వ్లాగ్స్.